ఈరోజు అనంతపురం స్పందన కార్యక్రమంలో అనంతపురం డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఉద్దేశం ఏమిటి అంటే, సేవా సుప్రీం ఏజెన్సీ అని చెప్పి 2019లో ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఏజెన్సీ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కుతూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ అక్కడున్నటువంటి వర్కర్స్కి కూడా సరిగ్గా జీతాలు ఇవ్వకోకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటన్నిటిపైన కూడా ఈరోజు మేము అనంతపురం డిఆర్ఓ గారికి కంప్లైంట్ కూడా రాతపూర్వకంగా చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా స్పెషల్ అధికారితో ఎంక్వైరీ చేయించి నిజాలు చేసి ఏజెన్సీ పైన కూడా ఈ జిల్లాలో ఎంతమంది అయితే అంబేద్కర్ గురుకుల రెసిడెన్సీలో ఎంతమంది అయితే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైనటువంటి జీతభత్యాలు కానీ లేకుంటే ఆ సేవా సుప్రీం నుంచి వాళ్ళకి నెలకి 16,000 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి చెల్లిస్తున్నప్పటికీ కానీ సుప్రీం ఏజెన్సీ వారు మాత్రము వారికి 7,000 తర్వాత 9,000 ఇస్తూ మిగిలిన లెక్కనంతా కూడా వాళ్ళే సొంత అకౌంట్లోకి మళ్ళించుకోవడం జరుగుతుంది. వీటన్నిటిపైన మేము ఒకటే తెలియజేస్తున్నాం మేము అధికారులకి, ఇవంతా పక్కా ఫ్రాడ్ చేస్తున్నామని చెప్పనని కొన్ని ఎవిడెన్స్లు కూడా పెట్టాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ ఏజెన్సీకి కూడా కాల పరిమితి కూడా అయిపోయింది. ఇక రెన్యువల్ కూడా చేయించుకోకుండా ఇక్కడ ఏదో అధికారులు మేనేజ్ చేసుకుంటూ అధికార పార్టీ వాళ్ళకి ఏదో లంచాలు ఇచ్చుకుంటూ ఏజెన్సీలు నడుపుతున్నారు. వీటన్నిటిని కూడా మేము అరికట్టాలని చెప్పనని మేము దళిత సంఘాలకు అనంతపూర్లో మేము డిమాండ్ చేస్తున్నాము. వీటన్నిటిపైన అనంతపూర్లో కాకుండా విజయవాడకు కూడా వెళ్తాం, కమిషనర్ని కలుస్తాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి సేవా సుప్రీం ఏజెన్సీ అన్యాయాలని అక్రమాలన్నింటినీ కూడా వెనక్కి తీయాలని చెప్పిన అక్కడ కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేసి వీటన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంప్లైంట్ చేస్తాం. ఈ 969 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కర్స్ ఉన్నారు. అందరి డబ్బులన్నీ వాడుకొని కోట్ల రూపాయలని వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా వెనక్కి తీయకపోతే అనేక దఫాలుగా అనంతపురం జిల్లాలో దళిత సంఘాలందరినీ కలుపుకొని ఉద్యమాలు కూడా చేపడతామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.